హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నామనమాట. వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీ అందరూ కూడా ఈజీగా కుట్టేస్తారు. దీనికోసం నేను ఈ పట్టు చీరను తీసుకున్నాననమాట. పెద్ద బార్డర్ ఉన్న పట్టు చీరను తీసుకున్నాను. అలాగే ఇందులోంచి నేను బ్లౌజ్ ఇంకా పళ్ళు 2 కట్ చేసేసి లెహెంగాకి యూజ్ చేశాననమాట. లెహెంగా కట్ చేసే ముందు దీనికి కావాల్సిన చిన్న చిన్న కాలిక్యులేషన్స్ చూసేద్దాము. ఫస్ట్ మన దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ ఉంది చూసుకోవాలనమాట. బ్లౌజ్ ఇంకా పళ్ళు కట్ చేసేసిన తర్వాత దాదాపుగా నా దగ్గర 4 మీటర్ల ఫ్యాబ్రిక్ ఉందనమాట. సో, మీ దగ్గర ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ ఉంది అనేది ఈ విధంగా తీసుకోండి. దాన్ని ఎన్ని మీటర్లయితే ఉందో దాన్ని మనం ఇంచెస్‌లోకి మార్చుకోవాలనమాట. అప్పుడే మనకి కాలిక్యులేషన్‌కి ఈజీగా ఉంటుంది. కాలిక్యులేషన్ అనగానే పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్ అని చెప్పి భయపడిపోవద్దు. చాలా చిన్న కాలిక్యులేషన్స్ అన్నమాట. ఓకే. నా దగ్గర వచ్చేసి 157, 157 ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఉంది. మనకి కావాల్సిన ఏకైక మెజర్‌మెంట్ వచ్చేసి నడుము రౌండ్ అన్నమాట. మీ నడుము సైజ్ ఎంతుంది మనం కొలుచుకోవాలి. ఇక్కడ నేను కుట్టబోయే లెహెంగా వచ్చేసి 32 ఇంచులు నడుము సైజ్ అన్నమాట. అదే విధంగా మీరు కుట్టబోయేది ఎంత నడుము సైజ్ ఉందనేది ఈ విధంగా ఇంచుల్లో తీసుకోవాలి. ఇప్పుడు ప్లీట్ సైజ్ ఎంత కావాలి తీసుకోవాలన్నమాట. అసలు ప్లీట్ సైజ్ అంటే ఏంటి చూసేద్దాం. ఇది మన లెహెంగా అనుకుంటే నేను మీకు పేపర్ మీద చూపిస్తున్నానన్నమాట. ఇదొచ్చేసి ప్లీట్ సైజ్ అని అంటాం. ఏదైతే మనం ఇలా పైకి మనకి కనిపిస్తూ ఉంటాయి కదా! ఈ మడతలు ఇది ప్లీట్ సైజ్ అన్నమాట. సో, ఇక్కడ సైజొచ్చేసి నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. జనరల్‌గా మన బొటీక్ వాళ్ళందరూ కూడా 1 ఇంచ్ సైజ్‌లోనే కుడతారనమాట. అలా చేస్తేనే ఐరన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా కుట్టొచ్చు. అలానే ప్లీట్ ఇన్‌టేక్ అన్నమాట. ఈ 1 ఇంచు మనకి ప్లీట్ సైజ్ రావడానికి లోపలికి ఎంత మడత పెడతాము అనేది ప్లీట్ ఇన్‌టేక్. ఇక్కడ చూసేద్దాం మనము. ఇక్కడ పైన 1 ఇంచ్ కనిపిస్తుంది కదా! దీనికోసం ఇలా మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా! లోపలికి మడత పెడతాం కదా! అది ఎంత కావాలి అనేది కూడా మనం కాలిక్యులేట్ చేసుకుంటామనమాట. సో దట్ మన దగ్గర ఉన్న అంత ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసి పక్కాగా నడుము సైజు మనకి ఉండేలాగా కుట్టుకోవడానికి యూజ్ అవుతుందనమాట. ఇక్కడొచ్చేసి ప్లీటింగ్ ఇన్‌టేక్‌కి చాలా చిన్న ఫార్ములా ఉంది. అదొచ్చేసి మన దగ్గర టోటల్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంది అనేది తీసుకోవాలనమాట. ఓకే. మన దగ్గర ఉన్న టోటల్ ఫ్యాబ్రిక్ తీసుకొని, దాంట్లో నుంచి మన నడుము సైజ్‌ని మైనస్ చేయాలి. అది ఎంతైనా సరే. 30, 40 ఈ విధంగా నడుము సైజ్‌ని మైనస్ చేయాలి. దాన్ని మనకి నంబర్ ఆఫ్ ప్లీట్స్ ఎన్నొస్తాయో దాంతో డివైడ్ చేయాలన్నమాట. ఇది చాలా సింపుల్. ఓకే. నడుము సైజొచ్చేసి 32. ఒక్కొక్క ప్లీట్ సైజొచ్చేసి 1 ఇంచ్ ఉంటే మొత్తం ఎన్ని ప్లీట్స్ ఒస్తాయి? 32 ప్లీట్స్ ఒస్తాయన్నమాట కదా! ఇక్కడ టోటల్ ఫ్యాబ్రిక్ లెంత్ మనకి 157 ఇంచులుంది. అదే విధంగా నడుము సైజొచ్చేసి 32. ఇక్కడ నంబర్ ఆఫ్ ప్లీట్స్ చెప్పాను కదా! ఒక్కొక్క ప్లీట్ సైజొచ్చేసి 1 ఇంచు. నడుము సైజు 32 లేదా ఎంతున్నా సరే మనకి అంత ఇక్కడ 32 కాబట్టి 32 ప్లీట్స్ ఒస్తాయి. ఒక్కొక్క ఇంచ్‌కి ఒక్కొక్క ప్లీట్ అన్నమాట. ఇంతకన్నా సింపుల్‌గా ఏంటంటే మీరు గనక 1 ఇంచ్ ప్లీట్ సైజ్ ఉన్న లెహెంగా కుడుతుంటే మీ నడుము రౌండ్ నంబర్ ఎంతుందో నంబర్ ఆఫ్ ప్లీట్స్ నంబర్ కూడా అంతే ఉంటుందన్నమాట. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. 157లో నుంచి 32 తీసేస్తే మనకి 125 వస్తుంది. దాన్ని 32తో డివైడ్ చేస్తే మనకి 3.9 దాదాపుగా 4 ఇంచులొస్తుందనమాట. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కాలిక్యులేషను. ఎవరైనా ఈజీగా చేసుకోవడానికుంటుంది. ఇక్కడొచ్చేసి ప్లీట్ సైజ్ 1 ఇంచు, ప్లీట్ ఇన్‌టేక్ వచ్చేసి మనకి 3.9 ఇంచెస్. ఇదే కాలిక్యులేషన్ మీ దగ్గరున్న ఫ్యాబ్రిక్ అలానే మీ నడుము సైజుని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్, ఫస్ట్ మనం తీసుకున్న శారీకి పైన ఉన్న అంచుని ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఓకే. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదొచ్చేసి మన శారీ అన్నమాట. ఇలా అంచు కట్ చేసేసుకున్న తర్వాత ఏదైతే కాలిక్యులేషన్ మనం కాలిక్యులేట్ చేసుకున్నామో దాన్నిక్కడ పెట్టుకోవాలి. అంతకన్నా ముందు ఈ చివరన ఒక 1 ఇంచ్ ఇలా వదిలేయాలి. అక్కడి నుంచి మన ప్లీట్ సైజ్ ఎంత? 1 ఇంచ్. ఓకే. ఒక 1 ఇంచ్ వదిలేసిన తర్వాత మన ప్లీట్ సైజ్ 1 ఇంచ్ మార్క్ చేసుకొని, అక్కడి నుంచి ప్లీట్ ఇన్‌టేక్ ఎంత? 3.9 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి 1 ఇంచు
ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ 3.9 ఇంచెస్. ఇదే విధంగా మనం శారీ అంతా మార్క్ చేసుకోవాలనమాట. ఎలా? ప్లీట్ సైజ్ వచ్చేసి 1 ఇంచ్, ప్లీట్ ఇంటేక్ వచ్చేసి 3.9 ఇంచెస్. చాలా చాలా సింపుల్ అండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. కొంచెం ఆగి నిదానంగా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా కుట్టగలుగుతారు. ఇంట్లో ఉన్న ఏ చీరనైనా మీరు హ్యాపీగా, ఈజీగా ఇలా ఒక మంచి లెహెంగాగా కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ అండ్ ఫార్ములాస్ యూజ్ చేస్తే బొటీక్ స్టైల్‌లో మీకు పర్ఫెక్ట్ లెహెంగా వస్తుంది. మీరు బిగినర్ అయినా సరే ఈజీగా కుట్టగలుగుతారు. నన్ను నమ్మండి. ఏదైతే 1 ఇంచ్ పెట్టుకున్నామో దాన్నొదిలేసి నెక్స్ట్ 1 ఇంచ్ మార్క్‌ని ఈ విధంగా 3.9 ఇంచెస్ ఉంది గదా! దాని మీదకి ఇలా ఫోల్డ్ జేసుకోవాలనమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని జరిగిపోకుండా ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. ఈ లెహెంగా కట్ చేస్తున్నప్పుడు, కుడుతున్నప్పుడు పిన్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. సో, ముందే తీసుకొని దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఈ 1 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి ఈ 3.9 ఇంచ్ మీదకి ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే. ఇలా. ఇక్కడ కూడా పిన్స్ అరేంజ్ చేసుకోవాలి. పిన్స్ అరేంజ్ చేసుకోమని ఎందుకంటున్నాను అంటే, ఇక్కడ మనం చేసేది ఐరన్ ప్లీట్స్ కదా! ఐరన్ చేయడానికి కూడా ఈ పిన్స్ మనకి చాలా యూజ్ అవుతాయన్నమాట. ఐరన్ చేసేంత వరకు కదిలిపోకుండా ఉండడానికి ఈ పిన్స్ మనకి యూజ్ అవుతాయి. సేమ్ ఇదే విధంగా మనం చీర అంతా పెట్టుకోవాలన్నమాట. ఈ 1 ఇంచ్ మార్క్‌ని తీసుకెళ్ళి ఈ 3.9 ఇంచ్ మార్క్ మీదకి ఫోల్డ్ చేసుకుంటే మనకి 1 ఇంచ్ ప్లీట్ ఫార్మ్ అవుతుందన్నమాట. ఓకే. అలా ఈజీగా ఈ విధంగా చీరంతా పెట్టుకుంటే మనకి ఫస్ట్ ప్లీట్స్ అనేవి పక్కాగా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా నేను ఈ శారీ అంతా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకొని దాని తర్వాత కుడితే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. ఇలా నీట్‌గా పిన్స్ అరేంజ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఖర్చు పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. స్లోగా మనం పెట్టుకున్న పిన్స్‌ని తీసేసుకుంటూ నిదానంగా ఇలా కుట్టుకోవాలి. ఈ లెహెంగా కుట్టడం చాలా ఈజీ అండ్ సింపుల్. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుందనమాట. మనకి ఒక మంచి లుక్‌నిస్తుంది. పండగలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ ఈ మధ్య అందరూ లెహెంగాసే వేసుకుంటున్నారు కదా! మీరు కూడా మీకోసం ఒక మంచి లెహెంగాని ఇలా డిజైన్ చేసుకొని మంచిగా వేసుకోవచ్చనమాట. ఓకే. ఇలా హాఫ్ ఇంచ్‌తో ఇట్లా పెట్టుకోవాలి. చూసారా ఇట్లా. ఇలా చివరి వరకు ఇదే విధంగా ఫోల్డ్ చేస్తే మీకు ఇక్కడ చూస్తే ఈ ప్లీట్స్ అన్నీ ఈక్వల్ సైజు పక్కాగా పర్ఫెక్ట్‌గా వచ్చాయన్నమాట. ఇంకొకటేంటంటే ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకొని మీరు రెడీ చేసుకున్న తర్వాత ప్లీట్స్ మీరు లెక్కబెడితే కూడా ఎగ్జాక్ట్‌గా మీరు ఎన్ని ప్లీట్స్‌కైతే కాలిక్యులేషన్ చేశారో అన్ని ప్లీట్సే పక్కాగా వస్తాయన్నమాట. ఓకే. నాకైతే ఇక్కడ ప్లీట్స్ అన్నీ కుట్టడం అయిపోయిందన్నమాట. ఓకే. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నేనిక్కడొచ్చేసి ఆ లెహెంగా నడుముకి తగ్గట్టు హాఫ్ సర్కిల్ ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాననమాట. లైనింగ్ కూడా చూపిస్తే టైం ఎక్కువైపోతుంది అని నేను మీకు చూపించలేదు. ఆల్రెడీ హాఫ్ సర్కిల్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో మన ఛానెల్‌లో చూపించాను. అదే విధంగా ఇది కూడా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. నడుము మెజర్‌మెంట్ యూజ్ చేసుకొని. ఈ రెండిటిని ఈ విధంగా నడుము దగ్గర కలిపి కుట్టేసుకోవాలి. ఓకే. హాఫ్ సర్కిల్ ఫార్ములా యూజ్ చేసుకొని లెహెంగాని కట్ చేసుకోవాలి. ఫుల్ సర్కిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ సర్కిల్ సరిపోతుంది. క్లాత్ కూడా మనకి కొంచెం తక్కువే పడుతుంది దీనికి. అయినా సరే మనకి సరిపోతుందనమాట. ఈ విధంగా రెండిటిని నడుము దగ్గర ఈ విధంగా అటాచ్ చేసుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు మనం దీనికి బెల్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే. ఈ విధంగా రెడీ అయిపోతుంది. బెల్ట్ కోసం మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ నడుము సైజ్ ఎంతుంది మెజర్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఈ నడుము సైజ్ మనం 32 తీసుకున్నాం కదా! 36 ఇంచుల నడుము సైజ్ వరకు ఇదొస్తుందనమాట. ఓకే. టోటల్ ఇక్కడ నాకు 38 వచ్చింది. ఇటువైపు ఖర్చు, అదే విధంగా ఇటువైపు ఖర్చు కూడా పోయిన తర్వాత మనకి 34, 36 ఇంచుల నడుము సైజ్ వరకు వస్తుందనమాట. ఏదైతే ఫస్ట్ మనం పైన ఉన్న అంచుని తీసేసామో ఆ చీరకి
దాన్నే మనం ఇప్పుడు బెల్ట్‌గా యూజ్ చేయబోతున్నామనమాట. దానికోసం మనం మెజర్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నడుము సైజు 38 వచ్చింది కాబట్టి, మడత పెట్టుకోవడానికి వీలుగా అటొక 1 ఇంచు, ఇటొక 1 ఇంచు కాలిక్యులేట్ చేసుకొని మొత్తం నేను 40 ఇంచులు తీసుకుంటున్నాననమాట. ఇదే 40 ఇంచులు మనం 2 పీసెస్ తీసుకోవాలి. సో, ఇది నేను ఫోల్డ్ చేసి 2 పీసెస్ తీసుకుంటున్నాననమాట. ఓకే. 2 40 ఇంచులు, 40 ఇంచులు. ఇది దాదాపుగా వచ్చేసి 3 ఇంచులుంది. సో, మనకి బెల్ట్ వచ్చేసి 2 ఇంచులు రెడీ అవుతుందనమాట. ఖర్చులు, కుట్లు అన్నీ పోగా. అదే విధంగా ఇక్కడ ఉన్న ఈ జాయింట్‌ని గూడా మనం కట్ చేసేసుకోవాలి. ఓకే. ఇలా కట్ చేసేసుకొని బెల్ట్ స్టిఫ్‌గా ఉండడం కోసం ఈ 2 పీసెస్‌ని ఇలా రాంగ్ సైడ్ పైకుండేలాగా పెట్టుకొని, దీని మీద బకరంని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు దీనికి మనం బకరం అంటించబోతున్నాము. సో దట్ మన బెల్ట్ చాలా స్టిఫ్‌గా బొటిక్ స్టైల్‌లో లాగా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా చేసేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న బకరంని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. కావాలంటే కుట్టు కూడా వేసుకొని మనం ఫినిష్ చేసుకోవాలనమాట ఈ విధంగా. ఇప్పుడు ఈ రెండిటిని ఇలా ఎదురెదురుగా పెట్టేసి రైట్ సైడ్‌లు 2 ఇలా ఎదురెదురుగా పెట్టేసి కుట్టేసుకోవాలి. ఓకే. ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ పోతుందనమాట. ఇలా నీట్‌గా కుట్టేసేసుకోవాలి. మనకి బెల్ట్ ఈ విధంగా రెడీ అవుతుందనమాట. మనకి లెహెంగా మీద ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇటువైపు ఒక హాఫ్ ఇంచు, అదే విధంగా ఇటువైపు ఒక హాఫ్ ఇంచు నీట్‌గా మార్క్ చేసుకొని, ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకున్నాననమాట. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఐరన్‌ని తక్కువ అంచనా మాత్రం వేయకండి. బొటీక్‌లో ప్రతి స్టెప్ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఐరన్ చేస్తారు. అందుకే వాళ్ళకి అంత ఫినిషింగ్ వస్తుందనమాట. సో, మీకు కూడా అంత ఫినిషింగ్ కావాలి, అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి మనం చేసే పని అంటే, ఖచ్చితంగా ఐరన్ చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఈ విధంగా ఒకవైపు నేను ఫోల్డ్ చేసుకున్నాననమాట. బెల్ట్ కుట్టడానికన్నా ముందేంటంటే, లెహెంగా ఇటువైపు ఓపెన్ ఉంది కదా! దీన్ని మనం ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ లెహెంగాకి నేను ఇటు చివర జిప్ పెట్టాలి అనుకుంటున్నాననమాట. సో, దానికోసం నేను ఇటువైపు కూడా ముందే క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ ఖర్చుతో మనం ఈ చివరన క్లోజ్ చేసేసుకోవాలి. జిప్ కుట్టడం నేను మీకు ఈ వీడియోలో చూపించలేదండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. తప్పకుండా దాని గురించి కూడా ఒక క్లియర్ వీడియో చేస్తాను. జిప్ పెట్టడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇదొచ్చేసి ఇన్విజిబుల్ జిప్పర్. అసలు ఉంది అన్న ఫీలింగ్ కూడా ఉండదనమాట. చూసారా ఫినిషింగ్ ఎంత చక్కగా ఉందో. ఇలా చేసుకోవడం వల్ల చాలా నీట్‌గా ఉంటుందనమాట. జస్ట్ అంతే ఇంక మనం బెల్ట్‌ని అటాచ్ చేసేసామంటే, మన లెహెంగా కుట్టడం అయితే అయిపోయినట్టే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేయొచ్చు. నా ఛానెల్‌లో నేను చేసే ప్రతి వీడియోని పర్ఫెక్ట్‌గా, ఈజీగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు? ఎలాంటి ఔట్‌ఫిట్స్ చూడాలి అనుకుంటున్నారు? అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియోస్ అన్నీ చేస్తాను. సో, బెల్ట్ కుట్టడం కూడా అయిపోయిందనమాట. బెల్ట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది చూడండి. ఈ లెహెంగానే కాదు, ఏదైనా సరే ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ చాలా చక్కగా ఉంటుంది. ఎండ్ ప్రొడక్ట్ చూసాక మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఇక్కడ ఈ విధంగా జిప్పేసుకొని ఏదైనా ఒక చిన్న నాడాతో మనం గనక కట్టేసుకున్నామంటే, చూడ్డానికి లుక్ చాలా బావుంటుందనమాట. ఈ విధంగా మన లెహెంగా రెడీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అదేంటి అంటే ఐరన్ చేయడము. ఈ లెహెంగా ఐరన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, అన్ని చీరలు ఐరన్ లెహెంగాకి పనిచేయవు.
అనేసి నాకర్థమైందనమాట. ఎందుకంటే దీన్ని ఐరన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న బబుల్స్ ఫార్మ్ అవుతున్నాయి. అందుకని నేను కొంచెం జాగ్రత్తగా దీని మీద ఈ విధంగా క్లాతేసి చేశాను. చాలా కాస్ట్‌లీ లెహెంగాస్ చాలా కాస్ట్‌లీ పట్టు చీరలు ఇలా అయితేనే హీట్‌ని తట్టుకుంటాయేమో అనిపించిందనమాట. అయినప్పటికీ నేను చిన్న క్లాత్ వేసేసి నిదానంగా క్లాత్ ఏ విధం పట్టు చీర లేకపోతే లెహెంగా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా నీట్‌గా చేశాననమాట. ఇదొచ్చేసి మన ఫైనల్ లుక్ ఐరన్ చేసిన తర్వాత. నాకైతే ప్లీట్స్ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయనిపించింది. చాలా బాగా నచ్చిందనమాట. దీన్ని నేను ఏ విధంగా స్టైల్ చేశానో చూసేద్దాం. సో, నేను ఈ విధంగా మీషోలోనే ఓణీ తీసుకొని ఈ విధంగా స్టైల్ చేశాననమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.